హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం కుక్కర్లో ఈజీ అండ్ టేస్టీ గ్రేవీ మటన్ కర్రీ చేసుకుందాం. దీనికోసం మటన్ 750 గ్రామ్స్ తీసుకున్నాను. దాన్ని చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను, పెద్దగా ఉన్న పీసెస్ని, సో దట్ ఈజీగా తినడానికి కూడా బాగా అనిపిస్తుందని చెప్పి. దాన్ని మంచిగా వాష్ చేసుకున్నాక 1 స్పూన్ ఆఫ్ సాల్ట్, 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. దీనికోసం నేను 2.5 ఆనియన్స్ని కట్ చేశాను అండ్ 4 పచ్చిమిర్చిని అట్లా కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. ఆ తర్వాత కుక్కర్ని ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేద్దాము, ఎందుకంటే మటన్ కర్రీకి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి ఆయిల్ వేడైనాక కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకుని వేసి వేయించుకుందాం. పింక్ కలర్లో వచ్చే వరకు వేయించుకుందాము. ఈలోపు టైం సేవ్ చేయడానికి 2 టొమాటోస్ కట్ చేస్తున్నా. ట్యాంగీ ఫ్లేవర్ వస్తుందని టొమాటో యాడ్ చేస్తున్నా, మీరు 1 యాడ్ చేసుకున్నా సరిపోతుంది. వేగిన ఆనియన్స్లోకి 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. అలా బ్రౌన్ కలర్ వచ్చాక టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ స్మూత్గా రావడానికి ఇంకొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని అవి సాఫ్ట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ ఆఫ్ పసుపు వేసి తర్వాత మ్యారినేట్ చేసుకున్న మటన్ యాడ్ చేసుకొని మంచిగా తిప్పేసి మంచిగా కలపాలి. ఆ తర్వాత 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. దాన్ని మళ్ళీ మిక్స్ చేసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి టేస్ట్ చూసి. ఆ తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి 5 to 8 విజిల్స్ వచ్చే వరకు విజిల్స్ రానివ్వాలి. విజిల్స్ రానించినాక దాన్ని ఆఫ్ చేసుకొని మూత తీసి ఉంచుకోవాలి. ఈలోపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే. ఈలోపు మనం 1/2 ముక్క కొబ్బరి యాడ్ చేసుకొని 2 ఇలాచి, 2 జీడిపప్పు, 1/2 స్పూన్ ఆఫ్ గసగసాలు వేసుకుందాము, సో దట్ మన గ్రేవీ కొంచెం థిక్గా వస్తుందని. ఇది ఫస్ట్ ట్రయల్ అనమాట. నార్మల్ మిక్సర్ కాబట్టి అంత మెత్తగా గ్రైండ్ అవ్వలేదు, సో ఫ్లాప్ అయింది. సో సెకండ్ ట్రయల్ ఏంటంటే దానిలో కొంచెం ధనియాల పొడి వేసి మిక్స్ చేశాను, సో కన్సిస్టెన్సీ ఈజీగా మెత్తగా అవుతుంది. సో ఇది హిట్ అయింది కానీ సాటిస్ఫై అవ్వలేదు. థర్డ్ ట్రయల్ ఏంటంటే దానిలో కొంచెం ఆనియన్ యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేస్తే థిక్ పేస్ట్గా అయింది, ఎందుకంటే సరిగ్గా ఇంతకుముందు గసగసాలు మెత్తగా అవ్వలేదు కాబట్టి. ఆ తర్వాత మళ్ళీ కుక్కర్ని వేడి చేసుకొని దానిలో తగినంత కారం వేసుకోండి. కారం వేసుకొని కొంచెం కాసేపు మగ్గనించినాక దానిలో హోమ్ మేడ్ గరం మసాలా 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న థిక్ పేస్ట్ని యాడ్ చేసేసుకుందాం. అంతే, అయిపోయింది. ఇంకా అట్లా కాసేపు పక్కన పెట్టినట్టయితే ఆయిల్ బయటకు వచ్చేస్తుంది, అదే మన సైన్ అనమాట కర్రీ అయిపోయినట్టు. దానిలో కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేస్తే కర్రీ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి. కుకింగ్లో నేను నేర్చుకునే కొత్త టిప్స్ అండ్ నా ఎక్స్పీరియన్స్ని నేను ఇక్కడ షేర్ చేస్తాను. మీకు ఇవి నచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.